అసలు ఈసారి అరుణాచలం ట్రిప్ అయితే హారబుల్ అండి. అసలు స్టార్టింగ్లోనే చూడండి కాలుకి బ్లడ్ వచ్చేసింది బస్ ఎక్కగానే. అండ్ అమ్మ చపాతీ తెచ్చింది, దాంట్లోకి ఏం తెచ్చుకోలేదు, అంత టైం లేదనమాట. చక్కెర వేసుకొని తినేసినాము, పిల్లలు ఉన్నారు కాబట్టి తెచ్చింది. నేను అసలు యాక్చువల్లీ ట్రైన్కి వెళ్ళాలనే ప్లాన్ నాది. లాస్ట్ టైం కూడా నేను ఒకటే ట్రైన్కి వెళ్ళిపోయాను ఫస్ట్ టైం. ఈసారి అక్క బావాల మాటలు విని బస్సుకే ఖచ్చితంగా వెళ్ళాలని పట్టినారు వాళ్ళు. సరే వెళ్దాంలే, వచ్చేటప్పుడైనా ట్రైన్కి వద్దాము అనుకున్నాను. అండ్ ఈవినింగ్ అంటే ట్రైన్ వెళ్ళే టైంకి కూడా అక్కకి టైం కుదరలేదు, అందుకని పోలేకపోయాం. అది మధ్యలో అక్కడ బైపాస్ రోడ్లో ఆపాడు వాడు. ఆ వెళ్ళేది కూడా ఎవరో ముగ్గురు సీట్లు ఖాళీగా ఉందని వాళ్ళు వస్తారని 1 గంట సేపు వెయిట్ చేయించాడు. అక్కడికి వెళ్ళి తినే ఓపిక కూడా లేదు. ఒక డార్క్ ఫ్యాన్సీ తీసుకున్నాను, అమ్మకే నాకు ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను, తిన్నాను. దిగేసరికి టైం 1:45 అయింది. పోనీ వాడు ఏమన్నా బస్ స్టాండ్లో దింపాడంటే అది లేదు, పోనీ టెంపుల్ దగ్గర దింపాడంటే అది లేదు. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ అవుతుంది, అంటే 2 అవర్స్ మేము నడిచాం తెలుసా. బస్సులన్నీ ఆపేసి ఉన్నారు, మాది ఎక్కడో ఉంది. అక్కడి నుంచి నడుచుకొని టెంపుల్కి వెళ్ళే కొందికి అక్కడ చూడగానే ఆ పౌర్ణమి చంద్రుడు బా సూపర్. 3:30 3:40కి అట్లా స్టార్ట్ చేసాం నడవడము. ఎంత బాగా కనిపిస్తున్నాడు కదా అసలు చంద్రుడు. తెల్లారి అయిపోయింది అనుకోండి మేము స్టార్ట్ చేసే లోపల, ఎందుకంటే ఆల్రెడీ ఆ 2 అవర్స్ నడిచే లోపలనే చాలా పెయిన్స్ వచ్చేసాయి. చూడండి తెల్లారి అయిపోయింది, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత జనం అయితే లేరు పౌర్ణమి రోజు. నాకు తెలిసి ముందు రోజు నైట్ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు, 4th వెళ్ళిపోయి ఉంటారు. మేము 5th వెళ్ళాం కదా. ఈసారి మామూలుగా ఖర్చు పెట్టుకోలేదండి, పిల్లలు తెల్లడం వల్ల అనుకుంటాను అక్క వాళ్ళతో అందరితో. ఎక్కడ చూసినా ఆపడం, తినడం, తాగడం, నడవడం లేట్ అయిపోయింది. లాస్ట్ టైం అక్క బావ వచ్చినప్పుడు 4 అవర్స్లో నడిచినారంటే ఎలా నడిచినారు స్వామి అనుకున్నా. ఈసారి నేను అనుకున్నట్టు 12 అవర్స్ పట్టింది. మొత్తానికి అదిగో ఈ టైంకి అయితే ఇక్కడికి వచ్చేసాను. ఇంకా తప్పదుగా ఎంత ఇదికి వచ్చినా ఈసారి నిజంగానే హారబుల్. నేను పర్సనల్లీ చెప్పుకోలేకపోతున్నాను, నా వల్ల కాలేదంటే కాలేదు, లిటరలీ కాలేదు. అంతా అయిపోయిన తర్వాత ఇంకా దీపం పెట్టుకున్నాను, లాస్ట్ దీపము. ఇది ఈసారి పెట్టుకుందాం అనిపించింది, అందుకే పెట్టుకున్నాను నేను. అంతా అయిపోయిన తర్వాత ఫైనల్లీ మార్నింగ్ లుక్ అనమాట. ఈ లైటింగ్ చూడండి 4-5 రకాలు వచ్చాయి. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు దర్శనానికి వెళ్ళారు, మేమైతే దర్శనానికి వెళ్ళి ఓపిక లేదని పిల్లలు బయట కూర్చొని ఇది తీసుకున్నాం అనమాట. ఫుల్ వర్షము, ఇది ఇంకో హారబుల్. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బస్ స్టాండ్కి రావాలని మాట్లాడుకొని ఎందుకులే స్వామి ఇంకెప్పుడు ఎవరిని నమ్ముకొని వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయాను. నేను ఒక్కటే వెళ్తాను, నేను ఒక్కటే చూసుకొని దర్శనం చేసుకొని హ్యాపీగా నాకు నచ్చినట్టు ఉండేసి వద్దామని ఫిక్స్ అయిపోయాను. మీరు కూడా ఏదైనా ప్లాన్ చేస్తే మీకు నచ్చినట్టు మీరు అనుకున్నట్టే ప్లాన్ చేయండి, ఇంకోరి మీద డిపెండ్ అవ్వద్దండి.